ఈ మధ్య ఎక్కువగా ఎగ్జామ్స్ లో పడే క్వశ్చన్స్ లో ఇంపార్టెంట్ ఏ పార్టీస్ ని నేషనల్ పార్టీగా డిక్లేర్ చేస్తారు. సో దానికి కూడా మనకు కొన్ని ప్రొసీజర్స్ ఉన్నాయి, బట్ మనంతా గుర్తుపెట్టుకోవడం కష్టం అవుతుంది. బట్ షార్ట్ కట్ ఏం లేదు కదా, ఇక్కడ 2 వర్డ్స్ ఉన్నాయి. అంటే నేషనల్ పార్టీ అని 2 వర్డ్స్ ఉన్నాయి కదా, 2 అని గుర్తుపెట్టుకోండి. 2 తర్వాత ఏ లెటర్ వస్తుంది? 3 వస్తుంది. 3 తర్వాత ఏం వస్తుంది? 4 కింద పెట్టుకోండి. 4 తర్వాత నెక్స్ట్ లెటర్ 5 లేదా 6 అనుకోండి. సో ఇది చాలా మన ఎగ్జామ్ గుర్తుపెట్టుకోవడానికి. ఏంటంటే ఒక పార్టీ నేషనల్ పార్టీ డిక్లేర్ చేయాలి అంటే 2% ఆఫ్ లోక్సభ సీట్లని అంటే సీట్లను గెలుచుకోవాలి. దీంతో పాటు అవి 3 స్టేట్స్ లో గెలిచి ఉండాలి. అదేవిధంగా 6% అంటే ఇది లేక అంటే 2% సీట్లు అప్లై చేయలేదు. గోపాల 6% ఆఫ్ సీట్స్ లోక్సభ ఆర్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఇన్ ద 4 స్టేట్స్ along with the 4 states కూడా అప్లై చేసినది. తర్వాత 4 స్టేట్స్ లో రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీగా రిజిస్టర్ అయి ఉండాలి. సో ఈ 3 కండిషన్స్ లో ఏది ఫుల్ఫిల్ చేసినా కూడా ఆ పార్టీని నేషనల్ పార్టీగా డిక్లేర్ చేస్తారు. ఇట్ ఇస్ అ షార్ట్ కట్ టు రిమెంబర్ ద నేషనల్ పార్టీ.